19, 20, 21, 22 వచనాలు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడును. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా కాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉండేలా వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని యేసుక్రీస్తునందరూ విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించును. చిన్న ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ మధ్యాహ్న కాల సమయంలో మీ కృపాసనకు వచ్చిన మమ్మలను మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మా అతిక్రమ పాపములను బట్టి ఒప్పుకొని మీకు భయపడి లోపడి మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఉండడానికి మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ ఆర్ఎంపీ డాక్టర్, పిఎంపీ డాక్టర్ అనే మాటలు విన్నారా? ఆర్ఎంపీ డాక్టర్, పిఎంపీ డాక్టర్ ఏం చేస్తారు? పిఎంపీ అంటే ఇప్పుడే ఉన్నారంట, ఆవిడ నర్సు చేస్తున్నారు. ప్రైమరీ మెడికల్ ప్రాక్టీస్. సో వీళ్ళు జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చిన్న చిన్న వైద్యం మాత్రమే చేస్తారు. గుండె ఆపరేషన్ ఏదో చేయదు. ఎలుపు విరిగిపోతే వీళ్ళేమి పెట్టరు. ఒకటి పెద్ద పెద్ద వ్యాధులు వస్తే ఎక్కడ పోవాలా? ఆ మాట ఎవరు చెప్తుంటారు? అప్పుడప్పుడు ఈ ఆర్ఎంపీ డాక్టర్లు చెప్తుంటారు. వాళ్ళు 2-3 సార్లు ఏదో వైద్యం చేస్తారు, తగ్గదు. ఇంక చివరికి ఏమంటారంటే, అమ్మ ఇది ఇక్కడ అయ్యే పని కాదు, మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి, పలానా వైద్యం చూపించుకుందని మాట్లాడతారు. అలాగే చదువుకున్న పిల్లలు మీరు చెప్పండి, ఫ్రీ ఫైనల్ అనే మాట విన్నారా? అంటే ఏంటి? ఫైనల్ ముందు జరిగేదాన్ని ఫ్రీ ఫైనల్ అంటారు. సో అలాగనే పరీక్షలు కదా, పరీక్షలే. ఎందుకు ఫ్రీ ఫైనల్ పెట్టారు? ఫైనల్ గురించి. అంటే ఫైనల్లో నీ కెపాసిటీ తెలియాలంటే తెలుసుకోవడానికి ఫ్రీ ఫైనల్ కొనుక్కోవడం. ఇప్పుడు ఈ 2 ఉదాహరణలు నేను ఎందుకు చెప్పానంటే, నువ్వు పాపివో కాదో తెలియాలంటే నీకు ధర్మశాస్త్రం అవసరం. ఆ ధర్మశాస్త్రం ఎవరు ప్రిఫర్ చేస్తుందంటే, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ధర్మశాస్త్రం కాదు, యేసుక్రీస్తు అని చెప్తుంది. ఆర్ఎంపీ డాక్టర్ మన చెయ్యో కాల్లో లేకపోతే మనకు వచ్చిన వ్యాధిని బట్టి, అమ్మ ఇది నా వల్ల ఏది కాదు, ఎవరి దగ్గర బాగోని చెప్తున్నాడో, ధర్మశాస్త్రం కూడా ఏమని చెప్తుందంటే, నేను మిమ్మల్ని అలా ఉన్నామని ఎలా ఉన్నామని చెప్పగలను కానీ మీలో ఉన్న పాపాలను మాత్రం తీసేసేది ఎవరు తెలుసా? యేసుక్రీస్తే అని చెప్పే పని ఎవరిదంటే ధర్మశాస్త్రం. అందుకే ఇప్పుడు మనం చదివినటువంటి ఆ 19వ వచనంలో ఏమని రాయబడింది? మరి అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎలాగైతే పోయిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ధర్మశాస్త్రం కంటే దేవుని వాగ్దానం గొప్పదని చెప్పారు. పోయిన ఆదివారం దేనికంటే గొప్పది? ధర్మశాస్త్రం కంటే దేవుడు వాగ్దానం. మరి ధర్మశాస్త్రం కంటే దేవుని వాగ్దానం గొప్పదైతే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అని ఇక్కడ ఒక ప్రశ్న. నీకు అర్థమైందా? ఏది గొప్పది? దేవుడు వాగ్దానం గొప్పది. మరి అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? అది ఎందుకు అన్నదే ఈ రోజున మనము ధ్యానం చేస్తున్నాం. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, అక్కడే ఉంది ఆన్సరు 19వ వచనంలో, ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అంటే ధర్మశాస్త్రము అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే ధర్మశాస్త్రం ఎందుకు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా ధర్మశాస్త్రము ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు. దేని ద్వారా? ధర్మశాస్త్రం ద్వారా
పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు. రెండోది, ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని నీతిమంతులుగా చేయలేదు. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని నీతిమంతులుగా చేయలేదు. మూడోది, విశ్వాసం యొక్క శాశ్వతత్వమును మార్చలేదు. అంటే విశ్వాసకి శాశ్వతమైనటువంటి నమ్మకాన్ని ధర్మశాస్త్రం ఇవ్వదు. మరి ఎందుకు ధర్మశాస్త్రం అంటే, ఫస్ట్ మన అతిక్రమ క్రియను బట్టి ఇవ్వబడిందంట. అంటే మనం పాపులమని చెప్పడానికి ఇవ్వబడ్డది. అనగా పాపములను పరిశీలించే సాధనంగా ఉండడానికి ఇవ్వబడ్డది. ఉదాహరణకి జ్వరం వచ్చిందో లేదో దేని ద్వారా తెలుస్తుంది? పూర్వ దినాలు అయితే నాలుగు పట్టుకుని చెప్పుకునేవారు. ఆ మధ్యలో ఏమొచ్చింది? వైద్యం డెవలప్ అయిన తర్వాత ధర్మమీటర్నా, ఆ ధర్మమీటర్ చంకలోనో నోట్లోనో పెట్టి ఏం చేస్తారు, మీకు ఎంత డిగ్రీలు జ్వరం ఉన్నదన్నది తెలుసు. ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా నువ్వు ఎంత పాపమో చెప్తుంది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం నువ్వు ఎంత పాపమో చెప్తుంది. అంటే దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించుట పాపమని, రెండవది ధర్మశాస్త్రం అతిక్రమించడం ద్వారా ఉగ్రత కలుగుతుంది, పాపం అని చెప్తుంది. ఎంత సేమితే అది అతిక్రమిస్తే ఏమొస్తుందని చెప్తుంది? ఉగ్రత కూడా కలుగుతుందని చెప్తుంది. అట్టి పాపం చేయకుండా నిరోధించడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఓకేనా? మీకు ఎలా చెప్తున్నాను, పోలీసు వాడు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే పట్టబడితే 2000 రూపాయలు ఫైనల్ ముందుగానే చెప్పారు, సడన్ గా చెప్పలేదు. అయినా సరే ఒక మూర్ఖుడు తలకి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక ట్రాఫిక్ పోలీస్ పట్టుకుని 2000 రూపాయలు కట్టమన్నాడు. రూల్ పెట్టిన తర్వాత కట్టమన్నాడా, పెట్టక ముందే కట్టమన్నాడా? పెట్టిన తర్వాత కట్టమన్నాడు. అంటే నువ్వు 2000 రూపాయలు నువ్వు కట్టకుండా ఉండాలంటే నువ్వు తలకి ఏం పెట్టుకోవాలి అని పోలీసు వారి యొక్క ట్రాఫిక్ రూల్స్. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే ధర్మశాస్త్రం ఫాలో అవ్వాలి. ఒకవేళ ధర్మశాస్త్రం నువ్వు ఫాలో అవ్వలేదు లేదా పాటించలేదంటే నీ మీద ఏమొస్తుంది? ఉగ్రత వస్తుందని చెప్పింది. అది మొదటిది. అంటే పాపాన్ని బయట పెట్టేందుకు, అలాగే దాని ద్వారా పాపం యొక్క శక్తిని వెల్లడి చేయడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు వాడుకున్నాడు. ఈ పద్ధతి ద్వారా మనుషులకి యేసు ప్రభువు అవసరం లేకుండా తెలిసింది. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదివితే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదివితే, యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. దేని మూలంగాను? ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన ఏం తెలిసిందట? పాపం అనగా ఎటుదో తెలియచేయబడది. ధర్మశాస్త్రం ఏం తెలియజేయబడ్డదట? పాపం ఎటుదో తెలియజేయబడ్డది. అంటే నువ్వు ఎంత పాపమో తెలియజేయబడ్డది. ఆలోచిస్తున్నారా? ధర్మశాస్త్రం వల్ల మనకి ఏం తెలియబడ్డదంటే నువ్వు ఎంత పాపమో తెలియజేయబడ్డది. ఎంత సేమ్ టైం చూడండి, 4వ అధ్యాయం 15వ వచనంలో, యాలయనగా ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టించును. ఎప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే, ధర్మశాస్త్రం ప్రకారం నడవకపోతే నీకు ఏమొస్తుంది? ఉగ్రత పుట్టించును. ధర్మశాస్త్రం లేని ఎట్లా అతిక్రమం లేకపోవును. అంటే ధర్మశాస్త్రం లేకపోతే అసలు క్రమం ఏంటన్నది నీకు తెలియకపోవును. అంతే కదా? 5వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును అయినను పాపమును మరణము ఆధారం చేసుకుని ఎలా వేయలునో అలాగే నిత్య జీవము కలుగుటకే, నిత్య జీవము కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క అవసరతను తెలియపరుస్తుంది ధర్మశాస్త్రం. అందుకే మరి అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకన్నప్పుడు 7వ వచనం కూడా చదవండి. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రం పాపమైనా
అట్లా రాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపం అనగా ఏంటిదో మనకి తెలియకపోవడం. ఉదాహరణకి నరహత్య చేయరాదు అని దేని ద్వారా తెలిసింది? పరాయం అనే భార్యను ఆశించరాదు అని దేని ద్వారా తెలిసింది? నీ పొరుగు వారి ఇంట్లో దేనిని ఆశించకూడదు అని దేని ద్వారా తెలిసింది? అంటే ధర్మశాస్త్రం ద్వారా పాపం ఎట్టుదో మనకి తెలిసింది. అంతే తప్ప ధర్మశాస్త్రం వల్ల ఉపయోగం లేదని అనుకోవద్దు. ధర్మశాస్త్రం వల్ల ఏం తెలిసిందంటే పాపం ఏంటో తెలిసింది. అది మొదలుగా మనము గ్రహించవలసినటువంటి విషయము. రెండోది, ధర్మశాస్త్రం తాత్కాలికమైంది. ధర్మశాస్త్రం ఏంటి? టెంపరీ. టెంపరీ అంటే పర్మనెంట్ ఏదో ఉందని అర్థం. ధర్మశాస్త్రం తాత్కాలికమైనది. అది ఎంతవరకు తాత్కాలికమైంది అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకునే ధర్మశాస్త్రం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ధర్మశాస్త్రం ఎంతవరకును? యేసుక్రీస్తు వచ్చేంత వరకునే ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఏం చేయబడ్డదంటే నెరవేర్చబడింది. ఏం చేయబడ్డది? నెరవేర్చబడింది. అర్థమైందా? ఏమైంది? నెరవేర్చబడింది. ఇప్పుడు నెరవేర్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు నెరవేర్చిన వారి మాట ఆలకించాలా, ఇంకా ధర్మశాస్త్రం మాట ఆలకించాలా? అమ్మా, నెరవేర్చిన వారి మాట మాత్రమే మనము ఆలకించాలి. సో యేసులో వచ్చేంత వరకు ధర్మశాస్త్రము మనకి ఒక తాత్కాలికమైనటువంటి దానిగా పనిచేసింది. ఇంకా యేసులో వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం యొక్క అవసరత మనకి లేదు. అలాగని పాత నిబంధనలతో పని లేదని అంటలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు, పండుగలతో మనకి పని లేదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎవరికి దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం వచ్చేంత వరకునే ధర్మశాస్త్రం. అందుకే ఒకసారి మనం గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం ఏముంది? అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకరి గురించి అన్నట్టు నీ సంతానమునకును అనిను. ఆ సంతానంలో అంటే ఆ యేసుప్రభు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం పనిచేసింది. ఎంత వచ్చింది? ఆ యేసుప్రభు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం పనిచేసింది అని పౌలు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? గలతీలో ఉన్న సంఘాలు హెచ్చరిస్తూ యూదులకు చెప్తున్నాడు. అంటే కొంతమంది అబద్ధపోతలు ఏమని చెప్పారు? మనం ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్పారు. అయ్యా, ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరం లేదు. ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చేశాడు? దేవుడు నెరవేర్చేశాడు. ధర్మశాస్త్రం ఎంతవరకు పనిచేసిందంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకునే. యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశాడు. ఇప్పుడు నువ్వు ఆలకిస్తే, పాటిస్తే ఎవరి మాట ఆలకించాలి? యేసుక్రీస్తు మాట ఆలకించాలని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాడు. మూడోది, ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డదంటే ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకి ఒక ధర్మశాస్త్రానికి మధ్యవర్తి. ఆ మధ్యవర్తి ఎవరంటే మోషే. ధర్మశాస్త్రం తీసుకొచ్చింది ఎవరు? మోషే. ఎవరు తీసుకొచ్చాడు? ఇశ్రాయేలీయులు. ఎవరికి మధ్యవర్తి వహించాడు? తండ్రి దేవుడికి ఇశ్రాయేలుకి మధ్యవర్తి ఎవరున్నాడు? మోషే ఉన్నాడు. ఇప్పుడు నూతన సంఘానికి సంబంధించిన మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. అంటే దేవుడికి మనకి మధ్యవర్తి ఎవరు? ఏమండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకునే. అర్థమైందా? ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చే వరకును. అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడిను. అది మధ్యవర్తి చేత. మధ్యవర్తి ఎవరు? మోషే. దేవదూతల ద్వారా నియమింపబడిను. దేవదూతల ద్వారా నియమింపబడిను. ఏది? ఈ ధర్మశాస్త్రం. తండ్రి అయిన దేవుడు తన దేవదూతల ద్వారా మధ్యవర్తి మోషేకి అప్పచెప్పి ఇక ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు పట్టుకెళ్ళమని ఇచ్చాడు. సో ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు క్లుప్తంగా ఒక 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంటే మన పాపాన్ని బహిర్గతం చేయడానికి. అట్ ద సేమ్ టైము ఆ పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు అని చెప్పడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. రెండోది,
ధర్మశాస్త్రం అనేది ఒక తాత్కాలికం, అంటే టెంపరీ. అది ఒక టైం వరకునే పనిచేసింది. క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము ఏం చేయబడ్డది అంటే నెరవేర్చబడ్డది. మూడవది, ఇక్కడ మధ్యవర్తి మోషే అయితే మనకు మాత్రం మధ్యవర్తి యేసుక్రీస్తు. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుదాము. 15వ వచనంలో ఏమో రాయబడినది, ఆయుధ చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకే ఆయన మరణం పొందినందున పిలువబడిన వారే నిత్యమైన శ్వాసను గురించి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన దేనికి మధ్యవర్తి అయినాడంట? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కొత్త నిబంధన అంటే ఎవరు? నూతన నిబంధన సంఘమైన మనకి. మనకు మోషే గారి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు మధ్యవర్తి అన్నాడు. నాలుగోది, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం క్రీస్తులో నెరవేరుతుంది. ఇది నెరవేర్చబడబోతుంది. ఇది నిరంతర ప్రణాళిక. ఎందుకంటే నూతన నిబంధన సంఘానికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఇప్పుడే కాదు భవిష్యత్ దినాల్లో కూడా ఉండబోతున్నాడు. ఎందుకంటే ఆయన సంఘము నూతన నిబంధన సంఘం కాబట్టి. ఇప్పుడు మాకు అర్థమైతే ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? మనము పాపులు మనం తెలియపరచడానికి ఇచ్చాడు. అలాగే రక్షణ అవసరమైన విషయాన్ని తెలియపరచడానికి కూడా ఇచ్చాడు. ఇంకా ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఆ 20వ వచనాన్ని కూడా చదువుతాను చూడండి. గలతీ రాసిన పత్రిక 3:20 వచనం. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు కానీ దేవుడు ఒక్కడే అని రాయబడినది. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాదు కానీ దేవుడు ఒక్కడే. ఇలా చూడండి, మధ్యవర్తి ఉన్నాడంటే ఎందరికి మధ్యవర్తిగా ఉంటాడు ఒకసారి చెప్పండి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మధ్యవర్తిగా అతను పెట్టుకున్నాం అంటే ఎవరికి మధ్యవర్తిగా పెట్టుకున్నాం? జనరల్ గా మనము మధ్యవర్తిగా పెట్టుకున్నాం కానీ ఎవరికి మధ్యవర్తిగా పెట్టుకున్నాం అంటున్నాను. మధ్యవర్తి ఉన్నాడంటే కంపల్సరీ ఎవరెవరు ఉండాలి? ఈ సింపుల్ క్వశ్చన్ కూడా అర్థం. 2 పార్టీలు ఉండాలి. 2 పార్టీలు అంటే ఇరు పక్షాలు ఉండాలి. ఇరు పక్షాలు ఉంటేనే కదా మధ్యవర్తి. లేకపోతే నువ్వు ఒక్కడికి మధ్యవర్తి ఎందుకు? నువ్వే వెళ్ళి మాట్లాడేసుకుంటావు కదా. మధ్యవర్తి ఎందుకు పెడతావు అంటున్నాను. వాళ్ళకి మనకి మధ్యలో ఉండి ఏం చెప్తాడని, న్యాయం చెప్తాడని, మన పక్షాలు మాట్లాడతాడని ఇరు పక్షాలకు ఇష్టమైన వారిని ఏం పెడతాం? మధ్యవర్తిగా పెడతాం. అయితే ఇక్కడ గమనించాలి, ఆ మధ్యవర్తి ఇరు పక్షాలకి కొన్ని బాధ్యతలు చెప్తాడు. ఇదిగో మధ్యవర్తిగా నన్ను పెట్టుకున్నారు కాబట్టి మీ మీద బాధ్యత ఉంది, యువతల వారి పక్కన ఏముంది బాధ్యత ఉన్నదని చెప్తాడు. నిజానికి మోషే విషయంలో ఇది నిజమే. ఎందుకంటే మోషే అటు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్యవర్తిగా ఉండి ఇరువురు బాధ్యత కలిగిన వారిగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసు, అబ్రహాంకి ఏ మధ్యవర్తి లేదు, డైరెక్ట్ గా దేవుడే మధ్యవర్తి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరికి మధ్యవర్తి ఉండాలంటే 2 పార్టీలు ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఎవరైనా మధ్యవర్తిని పెట్టాడా? పెట్టలేదు. ఇప్పుడు మధ్యవర్తి కాకుండా డైరెక్ట్ గా ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు చేశారు. ఇప్పుడు వాగ్దానం చేసిన వాడు చచ్చినట్టు ఏం చేయాలా? నెరవేర్చాలి. ఎందుకని? ఇరు పక్షాల విషయంలో ఇప్పుడు అంత ఎందుకమ్మా ఉదాహరణ మీకు అర్థం చెప్తారు. మనకి పాకిస్తాన్కి వెళ్ళి యుద్ధం జరుగుతుంది. ఆ మధ్య జరిగింది కదా, దానికి ఏ పేరు పెట్టారు? సింధూర్ అని పేరు పెట్టారా? ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధం తాత్కాలికంగా ఆఫ్ చేయబడ్డారు. ఇప్పుడు ఇరు పక్షాలు అలాగే ఇరు దేశాలు ఏం చేసుకుంటారు? మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే భవిష్యత్తులో కానీ ఇటువంటి రిపీట్ అవుతాయి మేము మీ దేశం మీదకి వస్తాం, ఒకవేళ మీరు కానీ తప్పు చేస్తారనుకో మేము మీ దేశం మీదకి వస్తాం. ఇరువురు ఏం చేసుకుంటారు అంటే ఇప్పుడు ఇరువురు కూడా ఆ ఒప్పందాన్ని మీరేదనుకో. ఇరువురు ఎందుకు? ఇరువురులో ఒక్కరు మీరినా ఇప్పుడు ఆ ఒప్పందం ఏమైనట్టు? ఇప్పుడు పాకిస్తాన్లో మీరేదమ్మా, భారతదేశం మేరలేదు. ఇప్పుడు ఆ ఒప్పందం చీలిపోయినట్ట పనిచేసినట్ట. ఎందుకంటే ఆ ఒప్పందం ఎవరి మీద ఆధారపడ్డది? ఇరువురి మీద ఆధారపడ్డది. ఇప్పుడు ఒప్పందం అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ఎవరు చేశారు? డైరెక్ట్ గా దేవుడే చేశాడు. అంటే మధ్యవర్తి ఎవరు ఉన్నాడా? లేదు. ఇప్పుడు వాగ్దానం చేసేవాడు ఎవరు? దేవుడు. కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చవలసిన వాడు ఎవరు? దేవుడు. ఆ మాట 20వ వచనం
ఏమని? మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తుడు కాదు గాని దేవుడు ఒక్కడే అనే మాట ఎందుకు రాశాడంటే, ఇక్కడ దేవుడిదే బాధ్యత. ఎవరిదే బాధ్యత? దేవుడిదే బాధ్యత. మనుషులు ధర్మశాస్త్రంపై ఆధారపడినంత కాలం దేవుడు వాగ్దానాలు నెరవేర్చడం అసాధ్యం. మనం ధర్మశాస్త్రం మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. ఆత్మ సంబంధమైనదని ఎరుగుతాము. అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. 8వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించను. ఎందుకని? వాగ్దానం చేసినాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చవలసింది ఎవరు? దేవుడు. అందుకే తన కుమారుని పంపి ఏం చేశాడంట? శిక్ష విధించాడంట మన పాపముల నిమిత్తం ఆయన మీద. అర్థమైందా? అంటే ఆయన ఎంతో మధ్యవర్తులు తీసుకున్నాడు తెలుసా? నా కుమారుడు పంపి మీ కొరకు ప్రాణం పెట్టేంతగా మధ్యవర్తం తీసుకున్నాననే విషయాన్ని చెప్తున్నాడు. అది దేవుడు మనకిచ్చిన వాగ్దానము. అర్థమైందా? దేవుడు మనకి ఏం వాగ్దానం ఇచ్చాడు? మన పాపముల నిమిత్తము తన కుమారుని పంపి, మీ పాప పరిహార నిమిత్తం నా కుమారుని పంపి మీ నిమిత్తము చనిపోయే విధంగా దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మధ్యవర్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి మధ్యవర్తం? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మధ్యవర్తిత్వం ఏంటంటే, ఇలా చూడండి, యేసుక్రీస్తు మీ భూమి మీద పంపి మా కొరకు చనిపోవాలని మీరు ఏమన్నా దేవుడితో మాట్లాడారా? మీ అమ్మోళ్ళు అడిగారా? మీ అమ్మమ్మోళ్ళు అడిగారా? మీ తాతయ్యలు అడిగారా? ఏంటి యేసుప్రభు ఈ భూలోకాన్ని పంపించి మా కొరకు ప్రాణం పెట్టేలా చనిపోవాలని ఎవరైనా మీరు అడిగారా అంటున్నాను. వాళ్ళ మన అమ్మమ్మోళ్ళు కానీ మన మొత్తాతలు కానీ అడిగి ఉంటారంటారా? అడగలేదు. ఆయనే మనల్ని ప్రేమించి వాగ్దానం చేసి తన కుమారుని ఈ లోకాన్ని పంపి మనందరి పాపముల కొరకు తన కుమారుని బలి చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మధ్యవర్తిత్వం మనం అర్థం చేసుకోవాలి. ఆ మధ్యవర్తిత్వం మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. ఏట మధ్యవర్తిత్వం? నువ్వు అడగకపోయినా తన కుమారుని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ భూమి మీద పంపి బలియాగం చేశాడు చూసారా? అది నువ్వు అర్థం చేసుకోవాలి. రెండోది, ఇక్కడ దేవుని యొక్క ఏకత్వం కూడా అర్థం చేసుకోవాలి. ఏకత్వం అంటే తెలుసా? మనం పాపం అని చెప్పింది కదా, ధర్మశాస్త్రం మనం ఏమని చెప్పింది? పాపం. కానీ నువ్వు ప్రభువుని విశ్వసించడం వల్ల నువ్వు దేవునితో ఏకమై ఉన్నావు. చూడండి, ధర్మశాస్త్రము పాపం అని చెప్పి దేవుడితో సంబంధం లేదని చెప్తే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చనిపోవడం ద్వారా, ఆయన నువ్వు నమ్మడం ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తును నువ్వు ఏమై ఉన్నావు? యేసుక్రీస్తులో ఏమై ఉన్నావు? ఏకత్వం కలిగి. అంతే కదా, దేవుడి శరీరం రక్తాన్ని తింటున్నావు, ఊరికి తింటున్నావు నువ్వు అని మీకు ఊరికి అర్థమయ్యే కాబట్టి తింటున్నారేమో. నిజానికి దేవుడి శరీరం రక్తం ఎదికిస్తున్నారనుకున్నారు, ఆయనతో సంబంధం ఉందని చెప్పడానికి. దాన్ని పోయి దానికి ఇస్తామా? ప్రభువుని విశ్వసించడానికి ఇస్తామా? బాప్తిజం తీసుకోవడానికి ఇస్తామా? ఎందుకేమో అన్నాను. నువ్వు నిజంగా మారు మనసు పొంది నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచిన దాని అయితే ఆయన శరీరము రక్తము తిని త్రాగడం ద్వారా మనలో ఏమవుతాయి? ఆయనతో ఏమవుతున్నావు? యాకం అవుతున్నావు. అది అర్థం చేసుకోవాలి. మనం ఊరకని ఇస్తున్నాను అనుకుంటున్నారేమో మీరు. అందుకే నేను ఇచ్చే ప్రతిసారి ఎందుకు హెచ్చరిస్తున్నాను అనుకుంటున్నారు? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనం కూడా ఎలా ఉండాలి? ఆ యాకత్వంలో మనం కలిసి జీవించాలి. మూడోది, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సమర్థత గుర్తించాలి. ఆయన ఎంత సమర్థత అంటే, తన ప్రాణం పోగొట్టుకోవడానికి భయంకరమైన శిక్ష అనుభవించాలని తెలిసినా సరే ఆయన సమర్థతను నిర్వర్తించాడు. ఆయన మరణం ఎలా ఉంటుందో తెలుసుండి కూడా ఆయన ఏం చేశాడు? తన సమర్థతను
నిర్వర్తించాడు. ఎందుకంటే వాగ్దానం చేశాడు కాబట్టి, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి. నాలుగవది, ధర్మశాస్త్రం నుంచి మనకి విడుదల ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేని నుండి విడుదల ఇచ్చాడు? అమ్మా మీకు విషయం తెలుసా? మీరు ఇంకా చాలా మంది భయపడి ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు, కానీ అవి మనం పాటించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? చెప్పనమ్మా, విడుదల ఇచ్చాడు. ఆచారాల వ్యవహారాలు పాటించవలసినటువంటి మూఢనమ్మకాలు, పాత పద్ధతులు పాటించవలసిన అవసరం మనకి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల నుండి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే విడుదల ఇచ్చాడు. అది ఎప్పుడు తెలుసా? నువ్వు నమ్మితేనే. నమ్మకపోతే నీకేముండదు? విడుదల ఉండదు. మనం తినన్నా ఒక దైవజనుడికి ఈ విధమైన ప్రశ్న వేశారు. చెడు అనేది ఉందా అని అడిగాడు ఒక వ్యక్తి. ఆ దైవజనుడు చెప్పాడు, ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. బైబిల్లో దాన్ని చిల్లంగితనము అని రాయబడి ఉన్నది, లేదా బాణామతి అని రాయబడి ఉన్నది. మరి చెడుపులు ఎవరు పెడతారంటే పరలోకం నుండి పరదలో ఇవ్వబడిన దూతల సమూహం చూసారా, వాళ్ళ శక్తులను ఆవరించుకుని కొంతమంది వాటి ప్రభావంతో మనుషులు ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. ఇది ఎవరికి పనిచేస్తారు తెలుసా? దేవుడు అంటే విశ్వాసం ఉంచలేదు పనిచేస్తుంది. దేవుడు ఉంటే నమ్మకం ఉంచిన వాడి మీద ఇవేమి పని చేయవు. ఒకవేళ అంత ప్రభావం చూపించిన ప్రార్థనా పనుల చేత ప్రార్థన చేపిస్తే, నమ్మకమైన విశ్వాసం చేత ప్రార్థన చేపిస్తే, చెప్పండి, అపవాది శక్తి గొప్పదా, దేవుని శక్తి గొప్పదా? చెప్పండి. మరి దేవుని శక్తి గొప్పది. మరి కొంతమంది మీద పని చేస్తున్నారు, దానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ప్రభు మీద ఏముంచలేదు. అందుకే క్రీస్తు యొక్క సమర్థత మీద మనం నమ్మకం ఉంచాలి. ఐదోది, మనం ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం క్రీస్తు యొక్క శరీరంలో ఐక్యతకు పిలువబడ్డాం. ఎందుకంటే ఆయన మన కొరకు మధ్యవర్తం చేసి ఉన్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. 21వ వచనం చదువుతాం. 21వ వచనం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రము దేవుని వాగ్దానాలకు విరోధమైనదా? అట్లను రాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని. ఈ 21వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానాలకి విరుద్ధమా లేక వ్యతిరేకమా అంటే నిశ్చయముగా కాదని అక్కడ రాయబడ్డారు. అంటే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకి ఆటంకంగా ఉన్నదండి. ధర్మశాస్త్రం అంటే కాదని చెప్తుంది. దీన్ని గ్రీకు భాషలో పౌలు ఏమన్నాడంటే మే గెనోయోటో అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మశాస్త్రము దేవుని వాగ్దానాలకి ఆటంకము కాదు అన్నాడు. అయితే ధర్మశాస్త్రము మరియు వాగ్దానాలు రెండును దేవుడి చేత అనుగ్రహింపబడ్డది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? ధర్మశాస్త్రం ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. మోసే తీసుకొచ్చాడు. మరి వాగ్దానం ఎవరిచ్చారు? అది ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రము వాగ్దానాలు రెండు దేవుని చేతే అనుగ్రహించబడ్డాయి. కానీ రెండాటికి వేరు వేరు ఉద్దేశాలు ఉన్నాయి. రెండాటికి ఏమున్నాయి? వేరు వేరు ఉద్దేశాలు ఉన్నాయి. ఎలాగన్నదో ఒకసారి ఆలోచన చేద్దాం. సిద్ధాంతపరంగా ఒకసారి ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని మక్కిగా పాటించేస్తున్నాడు. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? మక్కిగా అంటే ఇంక ఎలా ఉన్న దాని ప్రకారం అలాగే జీవించేస్తున్నాడు. అయితే అలా జీవించినంత మాత్రాన ఆ వ్యక్తికి రక్షణ రాదు. ఆ వ్యక్తికి ఏం రాదు? రక్షణ రాదు. రక్షణ రావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు మీద విశ్వాసం. మరి ధర్మశాస్త్రం మీద విశ్వాసం ఉంచితే రక్షణ వస్తుంది. ప్రారంభంలో మీకు ఒక విషయం చెప్పారు, చిన్న కథలాగా. ఒకరు చెయ్యి చూస్తానో కాళ్ళు చూస్తారని ఇంటికి వచ్చారు. వాడు చెయ్య కాళ్ళు చూసేమంటాడంటే, అమ్మ ఆ పక్కకి ఈ పక్కకి, ఈ పక్క ఆ పక్కకి మార్చాలని చెప్పాడు. నువ్వు మార్చినా సరే నీ స్థితి నీ గతి మారదు. ఎందుకు మారదంటే అవి ఏమి నిన్ను మార్చలేదు. మార్చగలిగింది ఎవరు? దేవుడు మాత్రమే. ఎందుకని ఈ సృష్టికి సంబంధించిన ప్రతిదీ ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. ఒకవేళ నిజంగా అటువంటివి నీ మీద ప్రభావం చూపిస్తే దాన్ని మార్చగలిగే శక్తి ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది.
కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఒకవేళ దేవుని కృపను బట్టి ధర్మశాస్త్రాన్ని మక్కిగా పాటించేసినా మనకి ఎవ్వరికి ఏం కలగదు, రక్షణ అనేది కలగదు. మరి ధర్మశాస్త్రం ఎందుకు అంటే మీకు ప్రారంభంలో చెప్పాను, మనము పాపులు అనే విషయం చెప్పడానికి ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఎంతవరకు అంటే ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేదు. ధర్మశాస్త్రం మోషే ఇచ్చాడు, మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరు కూడా ధర్మశాస్త్రం పూర్తిగా పాటించలేదంట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి ఒకసారి. అక్కడ రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అంటే ఒకవేళ నిజంగా ధర్మశాస్త్రం వల్లే పాపానికి ప్రాయశ్చిత్తం కలిగితే కుమారుని ఎందుకు పంపించవలసిన పని ఏముంది? ఇంకా అర్థమైందా? ఇప్పుడు పాప శరీరాకంతో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద పంపించాడు. ఎందుకు పంపించాడంట? మన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడండి. మరి ఆల్రెడీ ధర్మశాస్త్రం ఉంది కదా, ఇక పాపానికి ప్రాయశ్చిత్తం ఎందుకు? యేసు ప్రభువు మళ్ళీ ఈ లోకానికి పంపించడం ఎందుకు? ఎందుకంటే ధర్మశాస్త్రం మనకి ఏమి ఇవ్వలేదు, పాప ప్రాయశ్చిత్తము ఇవ్వలేదు. అందుకే ఎవరిని పంపించవలసి వచ్చింది? కుమారుని పంపించవచ్చు. ఇది వాగ్దానం. ఏది వాగ్దానం? కుమారుని పంపిస్తానన్నది వాగ్దానం. ధర్మశాస్త్రం ఏమో నువ్వు పాపం అనే విషయాన్ని తెలియపరిచింది. కాబట్టి ధర్మశాస్త్రంకు ఉన్న ఇంపార్టెంట్ ధర్మశాస్త్రానికి ఉంది, దేవుడి వాగ్దానం ఇంపార్టెంట్ దేవుని యొక్క వాగ్దానానికి ఉంది. కాబట్టి ధర్మశాస్త్రము ఉపదేశము లేదా ఉద్దేశము, అలాగే దేవుని యొక్క వాగ్దానాల యొక్క ఉద్దేశము రెండు వేరు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. 7వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి ఏమన్నాము? ధర్మశాస్త్రం పాపమైనా అట్లా రాదు, ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఎట్టుతో నాకు తెలియపోవను, ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని అట్లా నాకు దురాశ ఎట్టుతో నాకు తిరిగిపోవను. అయితే పాపము ఆజ్ఞను ఏతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. అంటే ధర్మశాస్త్రం లేకపోతే పాపం ఎట్టుదో మనకి తెలిసేది కాదు. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుతుంటే కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చింది, నేనైతే చనిపోతునే. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడను. యాలయనగా పాపము ఆజ్ఞని ఏదో చేసుకుని నన్ను ఏం చేసిందంటే మోసపుచ్చింది. ఏం చేసింది? నన్ను ఆ పాపము మోసపుచ్చింది. ఎలా చెప్పనా? ఇలా చూడండి, వైపు పాపం చేసావా, ఓ బలిస్తే ఏమైపోతుంది? నీ పాపము పోతుంది అని బలిచ్చేవాడు. మళ్ళీ వచ్చే వారానికి ఏం చేసేవాడు? మళ్ళీ పాపం చేసేవాడు. ఎందుకంటే ఏమర్థమైంది? ఓహో, తప్పు చేస్తే ఓ బలిస్తే అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆజ్ఞ ఆడి ఏం చేయడానికి ఉపయోగపడ్డది? అర్థమైందమ్మా? ఉదాహరణకి ఆల్సింగ్ వచ్చాడు స్కూల్కి. ఒరే, ఆల్సింగ్ వస్తే నీకు 10 దెబ్బలు పడతాయి అన్నాడు. ఎవడో మొండోడు 10 దెబ్బలే కదా అని 2 పిల్లల తర్వాత వెళ్ళి మాస్టర్ ఏం చేశాడు? కొట్టాడు. రేపు పొద్దున్న ఆడి మళ్ళీ ఏమంటాడు? కొట్టే 10 దెబ్బలు కొడతాడు. ఈసారి 3 పిల్లల తర్వాత వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఆ మాస్టర్ పెట్టిన రూల్ ఆడికి ఎలా ఉపయోగపడ్డది? బాగుపడడానికి ఉపయోగపడ్డదా, పాడైపోవడానికి ఉపయోగపడ్డదా? అంటే నిజానికి దేవుడు పాడైపోవడానికి రూల్ పెట్టలేదు. ధర్మశాస్త్రాన్ని ఎందుకు పెట్టాడు? బాగుపడడానికి పెట్టాడు. కానీ మనిషి ఏం చేసుకున్నాడు? దాని వాడికి అవకాశం కింద మార్చుకున్నాడు. అప్పుడప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, స్పీడ్ బ్రేకర్లో రోడ్డు అర్థం చేస్తారు. ఎందుకు వేస్తారు? బండి నడిపే వాళ్ళు అందరికీ అర్థం అవుతుంది. కానీ మన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఆ పక్క నుంచి వెళ్తారు మళ్ళీ. అంటే మానవ బుద్ధి ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? ఆజ్ఞను ఓవర్కమ్ చేయాలని చూస్తుంది. అసలు స్పీడ్ బ్రేకర్ పెట్టిందే ఎందుకంటే నువ్వు స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పడానికి.
కానీ మనం ఏం చేస్తాం, ఆ స్పీడ్ బ్రేకర్ని ఓవర్కమ్ చేసి ఆ పక్క నుంచి వెళ్తాం. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు పెట్టాడు దేవుడు? ఒరే బాబు తప్పు చేయకుండా ఉంటారని చెప్పడానికి. కానీ అదే వ్యక్తి అదే ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని ఏం చేశాడు? ఇంకా తప్పుల మీద తప్పులు చేయడానికి ఉపయోగించుకున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం పవిత్రమైందే, న్యాయమైందే, అయినప్పటికీ అది మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన నీతిని ధర్మశాస్త్రం ఇవ్వలేదు. మన ఆధ్యాత్మిక సంబంధించిన నీతిని ధర్మశాస్త్రం ఇవ్వలేదు. అందుకే క్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం అంట ఎలా చూడండి, ఒక సంరక్షకుడుగా ఉపయోగపడ్డది. ఎలాగా? కేర్ టేకర్ అంటారు. ఎలా తెలుసా? వెళ్ళిపోద్దు మన అమ్మాయినా మన అబ్బాయినో పక్కన చెప్తాం, అమ్మ నేను వచ్చేంత వరకు మా పాపని మా బాబును చూడు, నేను వచ్చిన తర్వాత మా పాపని మా బాబుని ఏం చేసుకుంటాను మళ్ళా నేను చూసుకుంటాను. అంటే నువ్వు వచ్చేంత వరకు ఆమె ఇప్పుడు ఏం చేయటమాట, నీ పాపని నీ బాబు కానీ కేర్ టేకర్. అలాగే యేసుక్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం ఎలా పనిచేసిందంటే, బైబిల్లో ఒక మంచి మాట రాయబట్టున్నది ఏంటంటే బాల సంరక్షకుడు అంట. ఎలాగా? బాల సంరక్షకుడు. చూడండి 3:24 గలతీ రాసిన పత్రిక 3:24 మనం తర్వాత ధ్యానం చేస్తాం వచనం. కాబట్టి మనం విశ్వాసములో ఉన్న నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు ఎలా ఉపయోగపడ్డదంట? బాల శిక్షకుడు అయిను. బాల శిక్షకుడు అంటే చూడండి, పసిపిల్లలకు శిక్షించడానికి బాలమిత్ర లేదా చిన్నపిల్లలు శిక్షలు ఉంటాయి చూసా, అలాగే ధర్మశాస్త్రం మనకు ఉపయోగపడ్డదట. ఎవరు వచ్చేంత వరకును. కానీ వాగ్దానం రోజున వచ్చింది. ఏటా వాగ్దానం తెలుసా? యోహాను సువార్త 3:16 ఇది ఇప్పుడు ధర్మశాస్త్రం గొప్పదో వాగ్దానం గొప్పదో మనకు అర్థమైపోతుంది. యోహాను సువార్త 3:16 చదవండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసించేవాడంట ప్రతి వాడును నశింపక ఏం పొందుతాడంట? నిత్య జీవం పొందినట్లు ఆయనను. ఇది వాగ్దానం. ఇప్పుడు వాగ్దానం ఎందుకు కాకుండా నిత్య జీవం పొందడం. ధర్మశాస్త్రం ఎందుకంట? పాపం ఏంటో తెలియజేయడానికి. రెండోది ఆ పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు కూడా చెప్పడానికి. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఒరే బాబు నేను ఎంతవరకు తీసుకెళ్తున్నా అంతవరకు తీసుకెళ్తున్నాను, కానీ నిన్ను ప్రాయశ్చిత్తం చేసేది ఎవరు? యేసుక్రీస్తు. అది కూడా ఎలాగంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారు. అక్కడ రాయబడిన మాట అదే ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఏం పొందుతాడంట? కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రానికి దేవుడు వాగ్దానానికి మీకు ఒక క్లారిటీ రావాలి. వచ్చిందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? ఒకవేళ ధర్మశాస్త్రం వలన నీతి వచ్చేలా ఉంటే యేసు ప్రభు లోకానికి వచ్చే బలియాగం అయ్యే పని ఉండేది కాదు. అంటే ధర్మశాస్త్రం నీతి అనేది ఇవ్వలేదు. కేవలం నీతి అనేది యేసుక్రీస్తు మీద విశ్వాసం ద్వారా మాత్రమే మనకి వచ్చింది. నీతి అనేది ఎలా వచ్చింది? కేవలము యేసుక్రీస్తు మీద విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. సో ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన 3 మాటలు చెప్పి నేను చివరి వచనంలోకి వెళ్తాను. ఇక్కడ ధర్మశాస్త్ర ఉద్దేశం ఎందుకంటే అది మనకు బాల శిక్ష. అదేంటి? బాల శిక్ష. రెండోది ధర్మశాస్త్రం కంటే దేవుని మీద విశ్వాసం ముఖ్యం. దేనికంటే? అందుకే నేను అంటాను, మరి ధర్మశాస్త్రం బోధన చెప్తున్నానండి, మాకెక్కడ ఉందండి ధర్మశాస్త్రం మీరు అనొచ్చు. ధర్మశాస్త్రం అంటే మన భాషలో చెప్పాలంటే ఆచారాలు, లోకాచారాలు ఉన్నాయి చూసారా, అన్యాచారాలు ఉన్నాయి చూసారా, మూఢనమ్మకాలు ఉన్నాయి చూసారా, పిల్లలు చదివితే వెనకపోవడం, పొలం ఎదురొస్తే వెనకపోవడం, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? మూఢాచారాలు, మూఢనమ్మకాలు. ఇటువంటి వాటి మీద మనం ఏమి ఉంచొద్దని చెప్పాను? నమ్మకం ఉంచాల్సిన పని లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం కంటే దేవుడి మీద విశ్వాసమే ముఖ్యం. మూడోది విశ్వాసుల యొక్క చట్టము యొక్క బానిసత్వంలో కాకుండా ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకుంటే ఆత్మలో స్వేచ్ఛగా జీవించవచ్చంట. ఎవరు నమ్ముకుంటే? మీకు విషయం చెప్పనా? 3 నిమిషాలు కనపడగానే నువ్వు భయపడిపోతావు. ఎందుకని దానిలో 3 నిమిషాలు ఒక ఎనిమిరపాయ తెలుసు కదా మీకు. ఇది ఒక గుర్తు కనపడ్డదంటే నువ్వేమైపోతా ఉంటున్నాను. ఎందుకని? నీ నమ్మకం దేని మీద ఉంది?
ఎక్కడమ్మా ఆజ్ఞ మీద ఉంది. అందుకే చూడగానే నీకు ఏమొచ్చేసింది? భయము. ఒక నాలుగుతో ఏమనుకో, నాలో ఉన్న దేవుడు వీటి కంటే గొప్పవాడు. ఈ స్వేచ్ఛ నీకు ఎలా వచ్చింది? ప్రభు మీద నమ్మకం ఉంచడం ద్వారా వచ్చింది. 3 నిమ్మకాయలు కాదు కదా, నిమ్మకాయలో సగం దారి కట్టిన అనమాట, నువ్వు అలా ఆగిపోతావు. ఎందుకంటే నీ విశ్వాసం అలా ఉంటుంది. కానీ నీ విశ్వాసం అలా ఉండకూడదు, దేవుని మీద ఉండాలని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా 3:22 చదివి ముగించుకుందాం. యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించిన. లేఖనం అంటే ధర్మశాస్త్రం. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచే వరకు లేదా విశ్వాసం ఉంచినట్లు ఆ వాగ్దానం విశ్వసించే వారికి అనుగ్రహింపబడుతుందట. ఏ వాగ్దానం? ఇందాక మనం చదువుకున్నట్లు ఆయన ఎందుకు విశ్వసించే వారు నిత్య జీవం పొందినట్లు దేవుడు మనకు ఆయనను అనుగ్రహించిన వాగ్దానం అంట. ఎవరికంట? విశ్వసించిన వారికే. అంటే అర్థం తెలుసా? ధర్మశాస్త్రము మనుషులపై నేరం మోపి వారు స్వయంగా కోరుకున్న శరసాల్లో అనగా పాపంలో పడేసింది. నాకు చెప్పాను కదా, ధర్మశాస్త్రం దేవుడికి ఇచ్చాడు పాపం చేయకుండా ఉండాలని. కానీ మనిషి ఏం చేశాడు? దాన్ని ఎదురు చేసుకున్న వల్ల ఏం చేశాడు? పాపం చేశాడు. అంటే ధర్మశాస్త్రం నేను ఎక్కడ పడేసింది? పాపంలో పడేసింది. నిజానికి దేవుడు ఇచ్చిన పాపంలో పడేయాలని కాదు, ఆజ్ఞలు మేరకుండా దేవుడు వాగ్దానాలు పొందుకోవాలని. కానీ మనిషి తెలివితేటలు ఎక్కువైపోయి అజ్ఞానంలో ఉండి అవివేకంలో ఉండి దేవుడిని దగ్గరించి దేవుడి మీద తిరుగుబాటు చేసి ఏం తెచ్చుకున్నాడంటే పాపం చేశాడు. అయితే క్రీస్తు వచ్చి పాప విముక్తులు సిద్ధం చేసి నమ్మకం అనే మార్గాన్ని మనకు నేర్పించాడు. అంటే ధర్మశాస్త్రం అనే శరసాల నుండి మనం విడిపించడానికి దేవుడు కృప చూపించాడు. అందుకే ఏ మనుషుడు కూడా తన సొంత ప్రయత్నాల వల్ల సత్క్రియల వల్ల ధర్మశాస్త్రం మత నియమాలు ఆచారాలు పాటించడం వలన ఏ మనిషి కూడా పాపం నుండి తప్పించుకోలేడు, విముక్తి పొందలేడు. మళ్ళీ చెప్తున్నాడు, ఏ మనిషి సత్క్రియల వల్ల మంచి కార్యాల వల్ల ఆచారాల వల్ల ఎక్కడికి వెళ్తే మునిగితే పని అవుతుంది, ఇక్కడ తీర్థానికి వెళ్తే మునిగితే పని అవుతుంది, ఇంట్లో చచ్చిపోయారా ఒకసారి సముద్రంలోకి వెళ్తే ముని అవుతుంది, ఇలాంటి వాటి వల్ల ఏ మనుషులు నీతిమంతుడు కాలేడు. నీతిమంతులు ఎలా కాగలరంటే కేవలం ప్రభు మీద నమ్మకం ఉంచడం వల్ల మాత్రమే నీతిమంతులు కాగలదు. కారణం ఏంటంటే ఆ మార్గం యేసుక్రీస్తు మాత్రమే. అందుకన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప. ఏమన్నాడు? నా ద్వారా తప్ప ఎవరును ఎక్కడికి రాదు, తండ్రి యొద్దకు రాలేడు. ఒకవేళ ఇక్కడ ప్రభు నమ్ముకున్న మీలో ఎవరైనా మా తాత ఎలా చెప్పాడు, మా నాన్న ఎలా చెప్పాడు, మా అమ్మ ఎలా చెప్పింది, మా పుల్లం ఎలా చెప్పిందని మీరు ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభు మీద ఏముంచలేదు చెప్పండి, నమ్మకము ఉంచలేదు. నువ్వు క్రీస్తు మార్గంలోకి రాలేదు. కాబట్టి క్రీస్తులో విశ్వాసం ఉంచడమే వాగ్దానాన్ని సొంతం చేసుకోవడం. ఆ క్రీస్తులో విశ్వాసం ఏంటన్నది త్వరగా నేను చెప్పి ముగిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము. రోమపత్రిక ఇన్నిసార్లు చదువుతున్నాం అంటే ఈ రోమిల్ రాసిన పత్రిక మనకి ఎంత ముఖ్యమైనది ఒకసారి ఆలోచన చేసి ఇంటికాడ చదవండి. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. దేనికి? ధర్మశాస్త్రాన్ని లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతివంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం ఎట్టుదో మనకు తెలియకుతున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏకంట అది యేసు క్రీస్తునందని విశ్వాస మూలమైనదే. నమ్ము వారందరికీ దేవుని నీతి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి నీతి ఉన్నదంట? నమ్ము వారందరికీ. ఏది నమ్మడం? యేసు క్రీస్తే నిజమైన దేవుడు. ఆయన మాత్రమే నాకు పాప విముక్తి కలుగు చేస్తాడు. ఈ లోక సంబంధమైన ఏ ఆచారాలు కూడా నాకు పాప
విముక్తి కలుగు చేయమని ఎవరైతే నమ్ముతారో వారికి అది నీతి ఉన్నది. అందుకే 23వ వచనం అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. హల్లెలూయా. కేవలము ఆయన ఉచితంగా ఆయన కృప చేత మార్చబడుతున్నా అది కూడా విశ్వాసం ఉంచడం ద్వారా. అలాగే రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనం చదువుదామా? సువార్తను గురించి సిగ్గుపడ్డవాడు కాను, యాలయనగా నమ్ము ప్రతి వానికి, అది మొదలు యూదునికైనా గ్రీసు దేశస్తులకు కూడా రక్షణ కలుగు చేయుటకే దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకని నా నీతిమంతులు దేని మూలంగా జీవిస్తారంట? విశ్వాసం మూలంగా జీవించులని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసంలో కలిగినట్లు దేవుని నీతి దాని ఏం చేయబడుతుంది. అలాగే రండి, ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను, మన విశ్వాసంలో అంతకంతకు ఏమవ్వాలా? అవమ్మా ఎదగాల. ఎన్నిసార్లు చెప్పినా మరలా అదే పని చేస్తున్నారు. ఏమైతే లోకాచారాలు, అన్యాచారాలు, మూఢాచారాలు చేయొద్దంటున్నానో అవే చేస్తున్నారు. అంటే విశ్వాసంలో అంతకంత ఎదుగుతున్నావా, దిగజారిపోతున్నావా? ఒకసారి నీ విశ్వాసం దేని మీద ఉన్నదో ఆలోచించే. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం కూడా చదవండి, చెప్పి ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని, అందరూ ఆలకించండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవంలోకి ఏమైపోయాడంట? దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడ దాటేశాడంట? నిజానికి మరణానికి పాత్రుడు అవ్వాలి, కానీ దేవుడికి పాత్రుడు అయిపోయాడంట, జీవానికి పాత్రుడు అయిపోయాడు. ఎప్పుడయ్యాడంట? నా మాట విని. అక్కడ రాయబడిన మాట, నా మాట విని నన్ను పంపిన వారి యందు ఏముంచిన వాడు. మీరు మొదటి నుంచి సువార్త మన యొక్క ఆ సారాంశాన్ని కానీ మీరు గమనిస్తే, మనం దేని మీద నుంచో ఎవరి మీద విశ్వసించాలంటే ధర్మశాస్త్రం కంటే దేవుడి మీద మనం విశ్వాసించాలి. అప్పుడే నీకు పాప విముక్తి కలుగుతుంది. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డదంటే నువ్వు పాపమని చెప్పడానికి, దాని ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు అని తెలియజేయగలి. కాబట్టి ధర్మశాస్త్రం తప్పు కాదు, ధర్మశాస్త్రం ఇవ్వడం ఏమైంది? మంచిదైంది. కాకపోతే అది నీకు ఆ బాలశిక్షుడి కింద ఉపయోగపడ్డది. కానీ అసలైన పాపయుక్తి కలిగి చేసేవాడు యేసుక్రీస్తు మాత్రమే. అది ఎలాగంటే ఆయన ఎందుకు ఉంచాలండి? ఏముంచాలండి? విశ్వాసం. మీకు అర్థమైన విశ్వాసం చెప్తున్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మీకు అర్థమైన విశ్వాసం ఏం తెలుసా? ఇలా ప్రాబ్లం రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడైనా ప్రాబ్లం పెడితే రావడం, ఇదే మీరు విశ్వాసం అనుకోండి. అది కాదు విశ్వాసం అంటే. ఎన్ని పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా, నాకు ఏమి సంభవించినా సంభవించకపోయినా, నాకు ఏమి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, నా ప్రభు నాకున్నాడు, నాకు పాప విముక్తి కలిగే ఆయన రాజ్యంలో నన్ను తీసుకెళ్తాడని నమ్మడమే విశ్వాసం. అటువంటి విశ్వాసం మీకు ఉందో లేదో ఒకసారి ఆలోచించే. మనం అందరం పాపం కింద ఉన్నాం, మనకు రక్షకుడు అవసరం. మనందరం దేని కింద ఉన్నాం? పాపం కింద. అందుకే ఏ భేదం లేదు, అందరూ ఏం చేశారు? పాపం చేశారు. మరి పాపం చేసినందుకు ఎవరు అవసరం? రక్షకుడు అవసరం. ధర్మశాస్త్రాన్ని పాపాన్ని వెల్లడి చేస్తే యేసు ప్రభు నీకు రక్షకుడు అవసరం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం అందరూ ఎవరి మీద విశ్వసించుదాం? ఎవరి మీద ఉంచుదాం? యేసుక్రీస్తు మీద విశ్వాసించుదాం. ఎందుకంటే ఆయన మాత్రమే ఒక వాగ్దానము ఇచ్చాడు. మూడోది, ఆ యేసుక్రీస్తు మీద విశ్వాసించిన వారు ఎవరైనా దైనందిన జీవితంలో దాన్ని కొనసాగించి అంతకంతగా అభివృద్ధి చెందాలి తప్ప ప్రారంభంలో ఉన్న విశ్వాసం నువ్వు కలిగి ఉండకూడదు. నీ విశ్వాసానికి ఏమవ్వాలి? సకల జనులు తెలుసుకుని దేవుని బిడ్డల్లో ఇంత గొప్ప విశ్వాసం ఉందని గ్రహించే విధంగా మనము ఉండాలి. కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడో మనకు అర్థమైంది. ధర్మశాస్త్రం వల్ల మనకి నీతి కలగదని అర్థమైంది. మనందరికీ నీతి యేసుక్రీస్తు విశ్వాసం వల్ల మాత్రమే కలుగుతుంది. కాబట్టి ఫైనల్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ ప్రభు మీద నిజమైన నమ్మకం, విశ్వాసాలు మీరు కలిగి ఉన్నారా? కలిగి ఉంటే ఏ స్థాయిలో, ఏ స్థితిలో కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన తప్ప వేరే మార్గం ఎవరికి లేదు. దేవుడి మాటలు అన్నింటిలో దీవించి ఫలింపచేయను గాక. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. మోకరించగలిగిన వారు